ఇప్పుడు నేను మీకు కింద ఒక కేసు చూపిస్తాను చూడండి. ఈ కేసులో ఉన్నట్టుగా మదర్ వాళ్ళ డాక్టర్ని తీసుకొని వచ్చింది ఏదో జస్ట్ క్రికెట్ టీత్ ఉన్నాయని. కానీ విషయం అక్కడ క్రికెట్ టీత్ గురించి కాదు. ఆ క్రికెట్నెస్ ఎందుకు వచ్చింది? ఎందుకు అని అంటే మన పై దవడ బాగా కన్స్ట్రక్ట్ అయిపోవడం వల్ల వచ్చింది అనమాట. సో ఇటువంటి పేషెంట్స్ స్లోగా యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్, అంటే ఏజ్ 8 నుంచి 9, 10, 11, 12 అలా గడుస్తూ ఉన్న కొద్దీ ఎప్పుడైతే ఆ జా తాలూకు ఆ గ్రోత్ అంతా పూర్తి అయిపోయే టైంకి నోట్లోంచి గాలి ఎక్కువ పీల్చుకునే తత్వం కానీ ముక్కులోంచి గాలి తక్కువ వెళ్ళే తత్వం కానీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఈ మౌత్ బ్రీదింగ్ వల్ల ఈ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో కాస్మెటిక్ ఇష్యూ అండ్ నోటితో గాలి పీల్చడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మనకి ఎప్పుడు కూడా గాలి పీల్చేస్తుంది ముక్కుతో. సో ఇట్లాంటి వాళ్ళే అనమాట స్లోగా సైనసైటిస్ డెవలప్ అవ్వడము, నిద్ర కూడా సరిగ్గా పోని టైప్ లో జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ ఏం చేస్తాము, నేను చెప్పినట్టుగా స్కెలిటల్ గ్రోత్ పూర్తి అవ్వక ముందే ఆర్చ్ అప్లయన్స్ ఇస్తాం. దీనివల్ల స్లోగా ఆర్చ్ ఎక్స్పాండ్ అయిపోయి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 weeks 3 weeks లో ఆ క్రూకెడ్నెస్ కాస్త సెటిల్ అవ్వడం మొదలు పెడతా ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో నేను చెప్పినట్టుగా మౌత్ బ్రీదింగ్ ఇష్యూస్ కానీ సైనసైటిస్ సమస్యలు కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో జరగకుండా మనం ఫస్ట్ నుంచే కాపాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి.